మంచిదమ్మా. ఏ విషయంలో భార్య మాట వినకూడదు అన్నది లాస్ట్ వీక్ నేను చెప్పాను. సంతోషము. భార్య మాట వినకూడదు అని బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. పైపెచ్చి ఏం చెప్పాడంటే నీ భార్య మాట వినుమో అని చెప్పాడు, కానీ వినొద్దు అని దేవుడు చెప్పలేదు. ఏ విషయంలో వినకూడదు, ఏ విషయంలో వినాలో మరి నేను లాస్ట్ వీక్ చెప్పాను. మంచిది. కుటుంబాల గురించి నేను ఎందుకు చెబుతున్నాను అంటే, కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది. ఇప్పుడు సమాజం బాగుండాలి అన్నా, సంఘం బాగుండాలి అన్నా ఏది బాగుండాలి అంటే కుటుంబాలు బాగుండాలి. అందుకే మనము కుటుంబాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ఈరోజు కూడా మరొక అంశం ఏంటంటే, అత్తమామలకు మనోవేదన మిగిలించిన కోడళ్ళు ఎవరు అన్నది ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మళ్ళీ చెబుతున్నాను, అత్తమామలకు మనోవేదన మిగిల్చిన కోడళ్ళు ఎవరు అన్నది మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఎందుకంటే కుటుంబాలు గురించి మనం నేర్చుకోగలిగితే అన్నీ కూడా సంతోషముగా పచ్చగా ప్రతి కుటుంబం ఉండాలి అంటే దేవుడు ఏం చెప్పాడో, ఎలా ఉండమన్నాడో, ఎవరెవరికి ఏ ఏ ధర్మాలు ఇచ్చాడో ఇవన్నీ కూడా కుటుంబాలు పాటించగలిగితే అవి ఒక ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉంటాయి. కాబట్టి మరి అత్తమామలకు మనోవేదన కలిగించిన లేదంటే మిగిలించిన కోడళ్ళు ఎవరు అన్నది ముందు మనకు తెలియాలి అంటే, అంతకంటే ముందు మీరు నేర్చుకోవలసిన ఒక టాపిక్ ఉంది. అదే మనోదుఃఖమునకు కారణాలు, దానికి నివారణ ఉపాయాలు అన్నది ముందు మనం నేర్చుకోవాలి. అసలు ఈ మనోదుఃఖం ఏంటి, మనోవేదన లేదంటే మనోవ్యాకులము అన్నాడు. ఇవన్నీ ఒకటేనండి. మనోదుఃఖం అన్నా, మనోవేదన అన్నా, మనోవ్యాకులం అన్నా, అసలు మనోదుఃఖమునకు లేదంటే మనోవేదనకు కారణాలు ఏమిటి అన్నది మనందరికీ తెలియాలి. ఇక మన చేతిలో ఉన్న ఈ గ్రంథం ఎంత గొప్పది అంటే, మనస్సు అనేది ప్రతి మనిషికి మనస్సు అనేది ఒకటి ఉంటుంది. మనస్సు అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సు గురించి చెప్పిన ఏకైక గ్రంథం ఏదైనా ఉన్నదా అంటే అది ఒకే ఒకటి, అదేనండి మీ చేతిలో నా చేతిలో ఉన్న దైవ గ్రంథము. ఒక మనిషి యొక్క మనస్సు గురించి చెప్పిందండి, మనస్సు గురించి చెప్పిందండి ఈ గ్రంథము. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, మనోవ్యాధికి మందు లేదు అని చాలామంది అనుకొని చెబుతున్నారు. కానీ మనిషి యొక్క మనస్సు గురించి చెప్పిన ఒకే ఒక గ్రంథము మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము. కాబట్టి ఈ మనోదుఃఖమునకు మనోవేదనకు ముందు కారణాలేంటివి? ఎందుకంటే అత్తామామలకు మనోవేదన మిగిల్చిన కోడళ్ళు ఎవరో మనకు తెలియాలి అంటే ముందు మనోదుఃఖం అంటే ఏంటో మనకు తెలియాలి. మనోదుఃఖం అంటే ఏంటో మనకు తెలియాలి. ముందుగా ఈ మనోదుఃఖము గురించి, మనోవేదన గురించి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనము కొన్ని సందర్భాలు మనం అందరం కూడా చూడగలిగితే, అందరం కూడా సామెతల గ్రంథము 28వ అధ్యాయము, ముందుగా 25వ అధ్యాయము, 25వ అధ్యాయము సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. 25, 28 చదవమ్మా. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే. ప్రాకారము, ఒక రాజ్యము కానివ్వండి, ఒక ఇల్లు కానివ్వండి, దానికి ఏముండాలి అంటే చుట్టూ ప్రహరీ ఉండాలి. ప్రహరీ గోడ అంటాం కదండి, కాంపౌండ్ వాల్ అంటాం కదండి. ఒక రాజ్యం అనుకోండి, ఆ రాజ్యానికి కూడా చుట్టూ ఏముండాలి అంటే ఇదిగోనండి ఈ యొక్క ప్రాకారం ఉండాలి. ఎరికో గోడలు అని మనం చదువుకుంటాం. ఎరికో గోడలు అదొక ప్రాకారం అన్నమాట. ఎరికో పట్టణానికి ఒక ప్రాకారము ఆ గోడలు. అలాగే చైనా వాల్ అని చదువుకుంటాం మనము. ఒకప్పుడు శత్రువులు తమ దేశములోనికి రాకూడదు అని చైనా వాళ్ళు కట్టుకున్నారు. చైనా వాళ్ళు కట్టుకున్నదే ఆ చైనా వాల్ అనేది. అందుకే చంద్రమండలం మీదకి వెళితే ఈ భూమిని చూడగలిగితే మనకు కనిపించేది ఏంటంటేనండి ఈ యొక్క చైనా వాల్ అనేది కనిపిస్తుందటండి.
చైనా వాల్ అనేది అంత పెద్దదండి ప్రపంచంలో. అలాగే మన దగ్గర కూడా ఈ యొక్క కాకతీయులు కట్టుకున్నదే ఇప్పుడు కోటలు చూస్తున్నాం మనం. కిలవరంగల్ కోటలు 3 కోటలు ఉంటాయండి. కోటల ఆ ముందు ఏముంటాయంటే చిన్న చెరువులు ఉంటాయండి, వాటి చుట్టూ చెరువులు ఉంటాయి. ఒక టెక్నిక్తో వాళ్ళందరూ కూడా కాంపౌండ్ నిర్మించుకున్నారు. ఇక్కడ దేవుడు కూడా ఏం చెబుతున్నాడు అంటే, ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎట్టిదో. ఇప్పుడు మన ఇంటికి ఫెన్సింగ్ లేదనుకోండి, ఈ గేదెలు వస్తుంటాయి, పందులు వస్తుంటాయి, కుక్కలు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. ఇంత ఫెన్సింగ్ ఉండి ఇంత కాంపౌండ్ ఉంటేనే పైనుంచి దూకుతాయే. మరి అలాంటిది కాంపౌండ్ లేకపోతే, ఒక ఇంటికి కానీ ఒక రాజ్యానికి కానీ ప్రాకారం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే అని చెబుతున్నాడు. తర్వాత అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు, ఎవరు శ్రేష్ఠుడు అంటే, పట్టణమును పట్టుకొను వాని కంటే అంటే పట్టణము పట్టుకోవడము కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. అంటే పట్టణాన్ని పట్టుకోవటం చాలా ఈజీ, నీ మనస్సును స్వాధీనపరుచుకోవటం అన్నది అది చాలా కష్టం. అది ఒక సిటీనా పట్టుకోవచ్చు, కానీ నీ మనస్సును పట్టుకోవటం అన్నది, స్వాధీనపరచుకోవటం అన్నది చాలా కష్టం. ఒకవేళ స్వాధీనపరుచుకుంటే నీవు శ్రేష్ఠుడవు. తర్వాత సామెతల గ్రంథం 14వ అధ్యాయము, 30వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 30వ వచనము, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవమును, మచ్చరము ఎముకలకు కుళ్ళు. మచ్చరము అన్న, అసూయ అన్న, తర్వాత విషపు చూపు అన్న, ఈ 3 ఒకటేనండి. మచ్చరము, అసూయ, లేదంటే విషపు చూపు, లేదంటే ఓర్వలేనితనం అంటాం కదా. ఈ మచ్చరం అటండి ఎముకలకు కుళ్ళును తీసుకొస్తుందటండి. అదే ఎముకలకు కుళ్ళే బోన్ క్యాన్సర్. అందుకే సాత్వికమైన మనస్సు అది శరీరమునకు జీవము, మచ్చరము ఎముకలకు కుళ్ళు అని చెబుతున్నాడు. తర్వాత అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము, 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 18వ వచనం, 12-18 చదవమ్మా. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఎలాంటి మాటలటండి? కత్తిపోటు లాంటి మాటలు. కొంతమంది ఒక దెబ్బ కొట్టినా అది మానిపోతుందేమో, కానీ ఒక మాట అంటే మాత్రము అది మరణం వరకు జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. అందుకే కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటేనండి, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఈ కత్తిపోటు వంటి మాటలు పలికే వారిని బట్టే ఏం కలుగుతుందంటే మనోవేదన. కత్తిపోటు వంటి మాటలండి, ఆ మాటలకు మనోవేదన కలుగుతుంది. మనం తెచ్చుకుంటాము. అలాగే మరొక మాట కూడా చెబుతున్నాడు. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 16:24 చదవండి సార్. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఎముకలకు కుళ్ళు మచ్చరం అన్నాడు, ఎముకలకు ఆరోగ్యము ఇంపైన మాటలు,
దయగల మాటలు అంటే ఇంపైన మాటలు ఉన్నాయి, అలాగే కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి. ఇవి రెండు ఉన్నాయండి, ఈ రెండు ఉన్నాయి. అయితే ఈ రెండు ఇంపైన మాటలు కానివ్వండి, లేదంటే ఈ కత్తిపోటు వంటి మాటలు కానివ్వండి, ఈ కత్తిపోటు వంటి మాటల వలన మనోవేదన కలుగుతుంది. మనోవేదన కలగటం వల్ల కుమిలిపోతూ ఉంటాం మనము. కాబట్టి ఈ కత్తిపోటు వంటి ఈ మాటలు మనకు ఎక్కడ కనపడతాయంటే 90% అండి కుటుంబాల్లోనే ఆయన మాట కాని మాట అని మనసును పాడు చేస్తూ ఉంటారు. కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడి, ఇదిగోనండి ఇవన్నీ కూడా 90% కుటుంబాల్లోనే కనపడతాయి. ఒక 10% మాత్రము మీరు ఉద్యోగాలు చేసే దగ్గర కావచ్చు, లేదంటే మీరు పనులు చేసే దగ్గర కావచ్చు, ఒక 10% ఇలాంటి మాటలు మాట్లాడే వారు మనకు అక్కడ కనపడతారు. మరి మనం ఆలోచన చేయగలిగితే ఈ కత్తిపోటు వంటి మాటల వలన ఏం జరుగుతుందంటే మనకు మనోవేదన కలుగుతుంది. ఒక మనిషి ఒక మాట అన్నాడండి, ఒక మాట అన్నాడు అంటే నిన్ను కత్తితో పొడిచాడు అనుకుందాం. అది మీరు మాటికి జ్ఞాపకం చేసుకొని పదే మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మిమ్మల్ని మీరే మీ మనసును పొడుచుకుంటున్నారు. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మీ మనసును పొడుచుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఒక మనిషి అన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోవటం వల్ల మీ మనసును మీరే పొడుచుకుంటున్నారు. కాబట్టి మనోదుఖము లేదంటే మనోవేదన అనేది ఎందుకు వస్తుందంటే ఈ యొక్క కత్తిపోటు వంటి మాటల వలన మనోదుఖాన్ని కలుగుతుంది. మనము నలిగిపోతాము, మనము కుమిలిపోతాము. మరి ఈ యొక్క మనోదుఖానికి పరిష్కారం ఏంటి? రెమెడీస్ ఏమున్నాయి, నివారణోపాయాలు ఏమున్నాయి అని బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే, మరి ఇలాంటి మాటలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళి మరి చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 5వ వచనము చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసుక్రీస్తు వారికి ఉన్న మనసు ఏంటండి అనగానే వెంటనే మీరు ఒకటి చెప్తారు. ఏం మనసు ఆయనకున్నది? దీన మనసు, లేదంటే సాత్వికమైన మనసు, లేదంటే తగ్గించుకునే మనసు. అంతే కదండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఎప్పుడు? నీకు మనోవేదన కలిగిస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తులు కత్తిపోటు లాంటి మాటలతో నిన్ను పొడుస్తున్నప్పుడు, నీ మనస్సును గాయపరుస్తున్నప్పుడు నీకు ఉండవలసిన మనస్సు ఏంటంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. మరి ఆయనకు ఎలాంటి మనసు ఉందో అది మీకుంటే మీరు కూడానండి ఇలాంటి మాటలను మీరు పట్టించుకోరు. ఇంతకీ యేసుక్రీస్తు వారి మనస్సు ఎలా ఉందో, ఆయన ఎలా స్పందించాడో మరి మనము చూడగలిగితేనండి, ముందుగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 27వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 12:27 చదవమ్మా. నేను బయల్జెబులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పరులయ్యుందురు. 24 ఒకసారి 24 మీరు చదవగలిగితే అక్కడ పరిసయ్యులు ఆయన ఏమంటున్నారు అంటే, ఆ మాటలు విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన
కాదనిరి. అంటే యేసు ప్రభువుని ఏమంటున్నారు అంటే, యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు అంటే, దయ్యములకు అధిపతి, దయ్యములకు అధిపతి, దయ్యములకు అధిపతి. ఆయన దయ్యములు వెలగొడుతుంటే ఈయన ఎవరో కాదు, దయ్యములకు బాసండి, ఈయన దయ్యములకు బాసండి అని ఎవరంటున్నారు? ఆనాటి పరిసయ్యులు మాట్లాడుతున్నారు. ఇది మంచి మాట, ఇంపైన మాట, కత్తిపోటు వంటి మాట. ఎలాంటి మాట అండి ఇది? ఇంపైన మాట కాదు ఇది. ఒకవైపు ఆయన మంచి పని చేసి వాళ్ళ మనుషులకు పట్టిన దయ్యాలు వెలగొడుతుంటే, దయ్యములకు బాసండి, తను దయ్యములకు బాసండి అని కత్తిపోటు వంటి మాటలు యేసుక్రీస్తు వారి మీదకి వదులుతున్నారు. ఇంకా మీరు చూడగలిగితే 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 19వ వచనం, 11, 19 చదవము. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక, ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. అక్కడే 18వ వచనంలో కూడా అక్కడ మరి 19వ వచనంలో అంటున్నారు, మనుష్య కుమారుడు తినుచు తాగుచు వచ్చెను గనుక, ఇదిగో వీడు తిండిబోతు. ఎవరిని అంటున్నారండి? అమ్మ, ఎవరిని అంటున్నారు? యేసు ప్రభు వారిని ఏమంటున్నారు? ఒక మర్యాద లేదండి. ఒక యేసు ప్రభు అన్న మర్యాద లేదు, ఒక సేవకుడు అన్న మర్యాద లేదు, ఒక విశ్వాస అన్న మర్యాద లేదు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు అంటే, వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకరులకు పాపులకు స్నేహితుడునని వారు అనుచున్నారు. యేసు ప్రభు వారు తిండిపోతా. ఇది ఇంపైన మాట, కఠినమైన మాట అంటే ఇది కూడా కఠినమైన మాట. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త నుంచి మీరు ఇదిగో యోహాను సువార్త చివరి వరకు చదవండి. యేసుక్రీస్తు వారిని ఎన్ని అనాలో అన్ని అన్నారండి. ఏమన్నారో తెలుసా? నీ పుట్టుక మంచిది కాదన్నారు యేసుక్రీస్తు వారిని. ఇప్పటికీ ఆయన మీద అదే బురద జల్లుతున్నారు. నీ పుట్టుక, నీ జన్మ మంచిది కాదన్నారు యేసు ప్రభు వారిని. ఇలాగా చెప్పుకుంటూ వెళితే ఎన్నో కత్తిపోటు వంటి మాటలు యేసు ప్రభు వారిని అన్నారు. ఇంకా మీరు చూడగలిగితేనండి, అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 42వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27:42 చదవము. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదుమో. ఏమని మాట్లాడుతున్నారండి? వీడు వాడనే మాట్లాడుతున్నారండి ప్రభువును. ప్రభువును. అందుకేనండి యేసుక్రీస్తు వారిని కూడా ఎన్నో కత్తిపోటు వంటి మాటలు, అటు శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, ఎందరో యేసు ప్రభు వారిని అన్నారు. ఒక సందర్భంలో ఆయన ఏమన్నాడు అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 49వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 8వ అధ్యాయం 49వ వచనము చదవమ్మా. నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. యేసు ప్రభువారు అంటున్నారు, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. ఇలాంటి కత్తిపోటు వంటి మాటలు యేసుక్రీస్తు వారిని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు రెస్పాండ్ కాలేదండి. నేను తిండిపోతున్నా అన్నాడండి? నేను దయ్యం పట్టిన వాడిని అన్నాడండి? వాడు వీడు అంటుంటే నువ్వు నన్ను వాడంటావా అని ఇంకొక మాట అన్నాడండి? అనలేదండి. యేసుక్రీస్తు వారు ప్రతి మాటకు ఆయన రెస్పాండ్ అవ్వలేదు. అలాగే మన జీవితంలో కూడా మనల్ని కూడా ఇలాంటి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రతిదానికి మనము స్పందించవలసిన అవసరము లేదు. అందుకే యేసుక్రీస్తు వారి మనసు ఏంటంటే, వీళ్ళు అన్న మాటలు ప్రతిదీ పట్టించుకోడండి ఆయన.
అనుకోనివ్వండి అనుకొని ఆళ్ళ నోరే పడిపోద్దని యేసుక్రీస్తు వారు ఎవ్వరికి కూడా రెస్పాండ్ కాలేదు. కానీ ఆయన ఒకే ఒక ఛాలెంజ్ విసిరాడు. ఏం ఛాలెంజ్ విసిరాడు అంటే అదే యోహాను సువార్త, అక్కడే ఉందండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ అధ్యాయము చెప్పగా యేసు, అది కదమ్మా 46వ వచనం చదువు. నాయందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించునో. ఎన్ని మాటలంటే ఒకే ఒక ప్రశ్న వేసాడండి. ఏంటంటే నాలో పాపం ఉన్నదని, నాలో ఇదిగో లోపం ఉన్నది, పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు అంటే ఒక్కరైనా నిరూపించగలిగారు. ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు అవుతుంది యేసుక్రీస్తు వారిని ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ఆయన క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టలేకపోయారు. ఎందుకంటే ఆ రోజు ఆయన ఛాలెంజ్ విసిరాడండి. ఆ రోజే ఈయన ఎక్కడ దొరుకుతాడా అనుకున్న వాళ్ళ మధ్యలోనే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు? ఎవరు నిరూపించగలిగారండి? కాబట్టి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నీకు ఉండవలసింది ఏంటంటే, ఇదిగోనండి, క్రీస్తు యేసుకు ఉన్న ఈ మనసు ప్రతి దానికి రెస్పాండ్ అవ్వడానికి అవసరం లేదు. ప్రతిదీ అది మనము అలాంటి మాటలు మనము మనసులోనికి తెచ్చుకున్నప్పుడు నీ మనసు అనేది ఏమైపోతుందంటే మనోవేదనకు గురయ్యి మనం కుమిలిపోతామో, మనం బాధపడుతూ కూర్చుంటామో. ఒక ఆయన మీ అందరికీ తెలుసు, వాళ్ళ పేర్లు ఎందుకు కానీ, వాళ్ళు ఆ జోల పట్టుకొని ఎర్లీ మార్నింగ్ అడుకోవడానికి వెళ్తున్నారటండి. ఒక ముగ్గురు వెళ్ళినప్పుడు అందులో ఒక ఆమె ఏమన్నదటంటే, కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకొని తినొచ్చు కదా, ఎందుకు అడుక్కుంటున్నారు అని అన్నప్పుడండి ఆ గురువు గారిని ఒక శిష్యుడు అడుగుతున్నాడు, ఏమండి ఆమె అంత మాట అన్నది మీకు బాధ అనిపించటం లేదా? నాకు ఇంత బాధ అనిపిస్తోంది అన్నప్పుడు ఆ గురువు గారు అన్నారు, ఆమె అన్నమాట నువ్వు మనసులోనికి తెచ్చుకున్నావు కనుక నువ్వు బాధపడుతున్నావు. ఆమె అన్నమాట నువ్వు మనసులోనికి తెచ్చుకున్నావు కనుక నువ్వు బాధపడుతున్నావు. నేను మనసులోనికి తెచ్చుకోలేదు కాబట్టి నేను బాధపడటం లేదు. కాబట్టి ఒకరు ఒక మాట అన్నప్పుడు అది నువ్వు పదే నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే నీ మనస్సును లేదంటే నిన్ను నీవే పొడుచుకుంటున్నావు. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నిన్ను నీవు పొడుచుకుంటున్నావు అని అర్థం. కాబట్టి ఇలాంటి కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రతిదానికి మనము రెస్పాండ్ అవ్వవలసిన అవసరము లేదు. మరి ఇన్ని మాటలు అన్నప్పుడు, మీరు నన్ను అవమానపరుస్తున్నారని ప్రభు అన్నప్పుడు, ఇవన్నింటిని ఇన్ని మాటలని ఏం చేశాడో హెబ్రీ గ్రంథకర్త రాశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక, దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. చదవండి. 12:2 చదవము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఈరోజండి నేను చాలా వింటున్నాను, ఫలానాయన సాక్ష్యం అండి, ఫలానాయన భక్తుని సాక్ష్యం అండి, ఫలానాయన భక్తుని చరిత్ర అండి. ఈ బైబిల్ చదవరండి వీళ్ళు బైబిల్ చదవరు. అబ్బో ఆయన చరిత్ర, ఆయన సాక్ష్యం గొప్పదండి. మీరు గుర్తుంచుకోండి, ఈ భూమి మీద ఏ మనిషి సాక్ష్యము నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలుగుతుందండి? ఈ భూమి మీద ఏ మనిషి కావచ్చు, అతని సాక్ష్యము నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి ఆయన జీవిత చరిత్ర, ఈయన జీవితం, ఈరోజు ఈ చరిత్రలు ఎక్కువైపోయాయి, యేసుక్రీస్తు వారి గురించి చెప్పటం తక్కువైపోయింది. కాబట్టి మనుషుల గురించి కాదండి, యేసుక్రీస్తు వారి చరిత్ర, యేసుక్రీస్తు వారి జీవితం, ఆయన మాటలే
మనల్ని పరలోకానికి తీసుకువెళ్తాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, యేసు వైపు చూచుచు మనము ఆయన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏం చేశాడంటే అవమానములను నిర్లక్ష్య పెట్టాడు, రెస్పాండ్ కాలేదు, పట్టించుకోలేదు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్న ఆయన ప్రతిదానికి ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన కుమిలిపోలేదు, బాధపడుతూ కూర్చోలేదు. అలా బాధపడుతూ కుమిలిపోతూ నువ్వు కూర్చుంటే నువ్వు ముందుకెళ్ళలేవు, నువ్వు ఏం చేయలేవు. కాబట్టి ప్రతి మాటకు మనము రెస్పాండ్ అవ్వవలసిన అవసరం లేదు. కొంతమంది ఉంటారండి, వీళ్ళకి ఏం పని ఉండదు, వాళ్ళ జోలికి పోయి వీళ్ళ జోలికి పోయి బాధ తెచ్చుకొని అదేదో దేవుని కొరకు నేను బాధపడతాను అనుకుంటారు. దానికి కూడా పేతురు గారు ఒక మాట చెప్పాడు. మొదటి పేతురు పత్రిక దయచేసి 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడునో నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. పరుల జోలికి వెళ్ళి బాధ తెచ్చుకోవటం నీకు మంచిది కాదు. ఎందుకు వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి వెళ్ళటము? పరుల జోలికి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదండి. పరుల జోలికి వెళ్ళిపోయి మనము బాధ తెచ్చుకొని నేను దేవుని కొరకు బాధపడుతున్నాను అని మనం ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు అంటున్నాడు, పరుల జోలికి వెళ్ళి బాధ అనుభవింప తగదు. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఒక కుక్కను ప్రతిరోజు వెనకాల పొడుస్తున్నాడటండి. ప్రతిరోజు పొడుస్తున్నాడు. తర్వాత కొన్ని రోజులకు ఆ బాధ భరించలేక కుక్క ఏం చేసిందంటే అది మొరిగిందటండి. అది ఆ బాబుని చూసి, ఇప్పుడు ఎంతవరకని భరిస్తాం మనం కూడా? పొడుస్తున్నాడు, వెనక నుంచి పొడుస్తున్నాడు, ఎంతవరకు భరిస్తామో. ఇక ఆ కుక్క ఎప్పుడైతే మొరిగిందో, ఆ కుక్క ఎప్పుడైతే అరిసిందో, ఈ బాబు వెంటనే ఊరిలోనికి పరిగెత్తి, ఇదిగో ఆ కుక్క నా మీదికి మొరుగుతుంది, దానికి వెర్రి పట్టింది అనగానేనండి, ఆ ఊరు వారందరూ కూడా ఈ బాబు చెప్పిన మాటలు నమ్మి వచ్చి ఏం చేశారంటే రాళ్ళు రువ్వి, దీనివల్ల ప్రమాదం అని కుక్కను రాళ్ళు రువ్వి చంపేశారు. ఇక్కడ ఏం జరిగింది అంటే ఇదిగో దానిని గాయపరిచి పొడిచిన ఈ యొక్క బాబేమో బాధితుడయ్యాడు. బాధలు అనుభవించి ఒక్కసారి రెస్పాండ్ అయిన కుక్కేమో విలన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే దీని నుంచి మనం నేర్చుకోవలసింది ఏంటంటే, ఇదిగోనండి మన జోలికి వచ్చి ఏదేదో అంటూ ఉంటారు. మనం ఒక్కసారి రెస్పాండ్ అయ్యామనుకోండి, ఇక చూడండి, ఆయన ఇదిగో ఇది చేశాడు, అది చేశాడు, ఇక ఇదంతా కానీ ఆయన ఎంత బాధ పెడుతున్నాడు అన్నది మాత్రం పట్టించుకోవటం లేదు. ఆ బాబు చెప్పిందే ఊరు వాళ్ళు విన్నారు, కానీ ఆ బాబు కుక్కను పొడిచాడు, దాన్ని బాధ పెట్టాడు అన్న సంగతి ఆ ఊరు వారు గ్రహించలేకపోయారు. ఇది మనకు అర్థమైతేనండి ఇక్కడ కూడా దేవుడు చెబుతున్నాడు, పరుల జోలికి వెళ్ళి బాధ అనుభవింప తగదు. కాబట్టి మనోవేదన, ఈ సమాజంలో బ్రతుకుతున్న మనం బ్రతుకుతున్న మనల్ని ఎవరో ఒక మాట అంటారు, మనల్ని బాధ పెడతారు. ఎవరో ఒక కత్తిపోటు లాంటి మాటని మనకు మనోవేదన కలిగిస్తారు. అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే, యేసుక్రీస్తు వారి మనస్సు ఎలాంటిదంటే ప్రతి దానికి ఆయన రెస్పాండ్ కాడు. పట్టించుకోవద్దు. అందుకే క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆయన కొండ మీద కూర్చుండి ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో ఆయన ఒక మాట మాట్లాడుతూ ఆయన ఏమన్నాడో దయచేసి మీరందరూ కూడా చూడగలిగితే, మత్తయి వార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు మనము చదువుకుందాం. 11, 12 వచనాలు మనం చదువుకుందాము.
నా నిమిత్తము జనులు మిమ్మును నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. అంటే దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తు అడుగు జాడలలో అడుగులు వేస్తూ మనం బ్రతుకుతున్నప్పుడు మిమ్మల్ని నిందిస్తారు, తర్వాత మిమ్మల్ని హింసిస్తారు, తర్వాత మీ మీద అబద్ధ సాక్ష్యములు చెబుతారు, అబద్ధములు చెబుతారు, తర్వాత చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. దేవునికి కొరకు బ్రతుకుతున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. అప్పుడు మీరు వాటికి రెస్పాండ్ అవ్వకండి. అప్పుడు మీరు ధన్యులు. తర్వాత 12వ వచనము, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అప్పుడు అంటున్నాడు, ఇవన్నీ మీరు భరించి మీరు రెస్పాండ్ కాకుండా మీ మార్గములో మీరు వెళితే మీకు పరలోకములో రెట్టింపు ఫలము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మనోవేదనకు కారణాలు ఏంటంటే కత్తిపోటు వంటి మాటలు. దానికి నివారణ రెమెడీ ఏంటంటే యేసుక్రీస్తు వారి మనస్సు మీకు ఉండగలిగితే ప్రతి దాన్ని మనము పట్టించుకోవాలి. ఎవరైనా ఒక మాట అంటారు, ఇక్కడ ప్రభు చెబుతున్నాడు కదా, దేవుని కొరకు బ్రతుకుతున్న నిన్ను అంటారు అన్నప్పుడు దాన్ని నీవు మనసులోనికి తెచ్చుకోకు. అది పదే జ్ఞాపకం చేసుకొని నిన్ను నీవు పొడుచుకోకు. కాబట్టి వాటికి రెస్పాండ్ కాకుండా నీ దారి గుండా నువ్వు వెళుతున్నావు అంటే నువ్వు ధన్యుడవు. నీకు రెట్టింపు ఫలము. అయితే ఇప్పుడు మనము అనుకున్న టాపిక్ ఏంటండి, అత్తమామలకు మనోవేదన కలిగించిన కోడళ్ళు ఎవరో. ఆ వచనము చదువుకొని దీని భాగాన్ని నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాము. ఆదికాండం 26వ అధ్యాయము ఆ మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాము. 35 ఆదికాండం 26:35. వీరు ఇస్సాకుకును రిబ్కాకును మనోవేదన కలిగించిరి. ఇస్సాకు భక్తుడేనండి? ఇస్సాకు గారు భక్తుడేనా? భక్తుడే. రిబ్కా గారు భక్తురాలేనా? భక్తురాలే. వీరికి ఎవరు మనోవేదన కలిగింది? ఇక్కడ ఈ మనోవేదన గురించి మీకు చెప్పడానికి ముందు ఆ టాపిక్ చెప్పాను. కాబట్టి వీళ్ళెవరు, ఈ మనోవేదన ఎందుకు కలిగించారు, అప్పుడు మనం ఏం చేయాలి, ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోవాలో దీన్ని నేను నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే కుటుంబాల గురించి మనం నేర్చుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఏదో పుస్తకంలో దాని మీద రాసుకోవటం కంటే మీ మనస్సు అనే పలక మీద రాసుకోండి, మీ జీవితాంతం జ్ఞాపకం చేసుకోండి, వీటిని ఫాలో కండి. మీరు నెమ్మదిగా బ్రతుకుతారు, మీ కుటుంబంలో కూడా నెమ్మది ఉంటుంది. అలాంటి నెమ్మది, సంతోషము, ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.